నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం నత్తి గురించి మాట్లాడుకుందాం. జనరల్గా నత్తి అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో స్టామరింగ్ అంటూ ఉంటాం. సో దీంట్లో ఒక 2 to 3 టైప్స్ అనేవి పర్టికులర్గా కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా ఈ నత్తి అనేది మనం జనరల్గా చిన్నపిల్లల్లోనే ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి కొంతమంది నత్తితో బాధపడే పిల్లల్లో మనం చూస్తూ ఉంటే జనరల్గా ఏదైతే మాట్లాడే ముందు పదం ఏదైతే ఉంటుందో ఆ పదాన్ని ప్రొలాంగ్డ్గా మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఒక పదాన్ని తీసుకుని ఇమ్మీడియట్గా ఒక 5 నుంచి 6 సార్లు రిపీట్ చేస్తే కానీ వాళ్ళకి ఆ పదం అనేది పూర్తవుతుంది. అంటే ఆ వర్డ్ కానీ ఆ పదం కానీ పూర్తవుతుంది. కొంతమంది ఇండివిజువల్స్లో మనం తీసుకుంటే లాస్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పదంలో ఆ పదాన్ని వాళ్ళు మాట్లాడి దాన్ని అక్కడితో ఆపేయలేరు. అంటే సెంటెన్స్ కన్క్లూజన్ అనేది జరగదు. సో దాన్ని రిపీటెడ్గా లోపల రిపీటెడ్గా ఒక మాటని పదేగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇలా నత్తిలో కూడా ఇలా ఫస్ట్ ఏదైతే మనం సపోజ్ మమ్మీ అనాలనుకుంటే మా 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 మమ్మీ అంటారు. సో లాస్ట్లో మళ్ళీ మమ్మీ అనాలంటే మమ్ అని వై అనే పదం వాళ్ళు మళ్ళీ మనకి క్లియర్గా మాట్లాడలేరు. సో ఆ లాస్ట్లో ఆ వై మై అనే పదాన్ని ఒక 10-15 సార్లు రిపీటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. సో దీంట్లో మనం తీసుకుంటే దీంట్లో మనకి టైప్స్ తీసుకుంటే డెవలప్మెంటల్ స్టామరింగ్ అని చెప్తూ ఉంటాం. కొంతమందిలో సైకలాజికల్ స్టామరింగ్ అని చెప్తుంటాం. అంటే డెవలప్మెంటల్ స్టామరింగ్ అంటే జనరల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచే ఒక 5-6 ఏళ్ల వయసు నుంచి గ్రాడ్యువల్గా డెవలప్ అయ్యి ఒక 10-12 ఏళ్ళకి అది ఎక్కువ అయిపోతుంది. జనరల్గా అది పెరిగి డెవలప్మెంట్ అంటే ఏజ్ డెవలప్మెంట్ కొద్దీ మైల్ స్టోన్స్ పెరిగే కొద్దీ బాడీలో ఆ చేంజ్ అనేది చాలా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో సైకలాజికల్ స్టామరింగ్ అని చెప్తూ ఉంటాం. అంటే ఏదైనా భయం వలన కానీ లేదంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు దానిలో ఉండే షాక్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు ఆ మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో డీప్గా రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి ఈ నత్తి అనేది గ్రాడ్యువల్గా స్టార్ట్ అవటం అనేది జనరల్గా జరుగుతుంది. సో ఇది సైకలాజికల్గా. ఇంట్లో లేదు అంటే ఓవర్ ప్యాంపర్డ్ చిల్డ్రన్ కానీ లేదంటే స్ట్రిక్ట్గా ఉండే పేరెంట్స్ కానీ లేదంటే ఇంట్లో ఏదైనా ఎన్విరాన్మెంట్ హౌస్ హోల్డ్ ఎన్విరాన్మెంట్స్ కొంతమందికి బాగుండవు. ఏదైనా డిస్టర్బెన్సెస్ కానీ లేదంటే ఆ పిల్లలకి సంబంధించిన పేరెంట్స్ మధ్యలో ఏదైనా కంటిన్యూస్గా గొడవలు కానీ లేదంటే ఏదైనా వైలెంట్ సిచ్యువేషన్స్ ఉన్నా ఆ చిన్నపిల్లల మీద ఆ మైండ్ మీద ఎఫెక్ట్ పడినప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో చాలా వరకు కొంతమంది పిల్లలు అంటే స్టడీస్ ప్రకారంగా స్టామరింగ్ నత్తి డెవలప్ అవడానికి కూడా ఇది ఒక మెయిన్ కారణం అని లేదంటే వాళ్ళకి ఏమైనా డిసప్పాయింట్మెంట్స్ కానీ ఇన్సెక్యూరిటీస్ కానీ ఉన్నప్పుడు ఈ నత్తి డెవలప్ అవడానికి ఒక ముఖ్య కారణం అని జనరల్గా చెప్తూ ఉంటామండి. సో ఇలా ఎవరైతే ఈ స్టామరింగ్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళు జనరల్గా ఒక 10 మందిలో వెళ్ళి మాట్లాడాలన్నా లేదంటే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ మధ్యలో ఏదైనా మాట్లాడాలన్నా వాళ్ళు మాట్లాడలేరు, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. అంటే ఒక విత్డ్రావల్ రియాక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే నేను ఏదైనా మాట్లాడితే ఎదుటోడు నన్ను నవ్వుతాడేమో లేదంటే నన్ను అపహేళన చేస్తారేమోనని వీళ్ళు ఇన్సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో ఫోర్సేకెన్గా ఫీల్ అయ్యి ఒక ఇండ్రాన్ అంటే ఇన్ఎక్స్ప్రెసివ్గా అయిపోతూ ఉంటారు. సో జనరల్గా అసలు ఈ నత్తి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కారణాలు ఇందాక నేను చెప్పినట్టు ఈ డెవలప్మెంటల్ ఏజ్ డిఫెక్ట్స్ కానీ లేదంటే కొంతమందికి జెనెటిక్ టెండెన్సీస్ కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా జీన్స్లో అంటే వాళ్ళ పేరెంటల్ హిస్టరీలో ఎవరికైనా ఉన్నప్పుడు కూడా జనరల్గా జెనెటిక్ డిస్టర్బెన్సెస్ కానీ లేదంటే కొంతమందికి సిండ్రోమ్ డెఫిషియన్సీస్ అని చెప్తుంటాం. అలాంటి వాళ్ళలో కానీ జనరల్గా ఈ నత్తి అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా మనం మాట్లాడడం అనేది ఒక 6 స్టేజెస్లో అంటే మనం ఫస్ట్ మాట్లాడాలి అంటే లంగ్స్లో మనం ఊపిరి ఎక్కువ పీల్చుకుని లంగ్స్లో గాలి నిండినప్పుడు జనరల్గా మన డయాఫ్రమ్ పైకి మూవ్ అయినప్పుడు జనరల్గా ఈ లంగ్స్లో మనం ఊపిరి పీల్చుకుని లంగ్స్లో గాలి ఎక్కువగా నింపినప్పుడు జనరల్గా మనకి ఈ సిగ్నల్స్ అనేవి మన బ్రెయిన్కి వెళ్తూ ఉంటాయి. సో ఈ సిగ్నల్స్ ఒకసారి బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఆ బ్రెయిన్ నుంచి మనకి సిగ్నల్స్ వచ్చి వోకల్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ వోకల్ కార్డ్స్ అలాగే మన టంగ్ నాలిక దాంతోపాటు లిప్ యొక్క మసిల్స్ ఏవైతే మన పెదాలకు సంబంధించిన కండరాలు ఏవైతే ఉంటాయో ఇదంతా రిథమికల్గా మనకి ఏదైతే సిగ్నల్ వస్తుందో బ్రెయిన్ నుంచి మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో 1 2 3 4 4 5 6 అంటే డయాఫ్రమ్ పైకి మూవ్ అవటం లంగ్స్లో గాలి నింపడం అక్కడ నుంచి మనకి ఈ వోకల్ కార్డ్స్కి అక్కడ నుంచి మన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళటం బ్రెయిన్ నుంచి మన వోకల్ కార్డ్స్కి సిగ్నల్ రావటం వోకల్ కార్డ్స్ ఆ స్వరపేటికలకు మూవ్ అవటం వైబ్రేషన్ అవటం దానికి సంబంధించి ఈ నాలిక మసిల్స్ నాలిక ఏదైతే ఉంటుందో ఆ నాలిక కూడా మనకి ఆ సిగ్నల్ ఎలా అయితే వచ్చిందో ఆ సిగ్నల్ మూమెంట్ అది మనకి ఆ నాలిక మూమెంట్ అవి కాంట్రాక్షన్స్ అవి క్లియర్గా ఉండటం మనకి ఆ వైబ్రేషన్ అనేది క్లియర్గా ఉండటం అలాగే నోరు ఓపెన్ అవటం పెదాలు కదలటం అలాగే ఫేషియల్ మసిల్స్ మూవ్ అవటం. సో ఇంత ప్రాసెస్ రిథమికల్గా జరగాలండి. సో ఈ స్టామరింగ్తో ఈ నత్తితో బాధపడే పిల్లల్లో ఏమవుతాయంటే ఇవన్నీ ఓవర్ యాక్టివ్గా చాలా ఫాస్ట్గా సిగ్నల్స్ ఎంత ఫాస్ట్గా వెళ్తాయో
అంతే సిగ్నల్స్ మనకి ఈ వోకల్ కార్డ్స్కి రావటం, అక్కడ నుంచి మనకి నాలిక వైబ్రేట్ అవటం, ఈ పెదాలు కదలటం, ఇదంతా చాలా ఫాస్ట్గా హైపర్ యాక్టివ్గా జరిగిపోతూ ఉంటాయి. అందుకని ఒక మాట ఏదైనా మాట్లాడాలి కొంతమందికి చాలా డిలేడ్గా జరుగుతూ ఉంటాయి. అందుకని ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే తదేకంగా 4-5 సార్లు రిపీట్ చేస్తూనే ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి హోమియోపతిలో ఎర్లీ స్టేజెస్లో స్టార్టింగ్ స్టేజ్లో ఒక మంచి క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ గారి దగ్గరికి మీరు అప్రోచ్ అయినట్టయితే, సో ప్రాపర్గా ఇది మనం సైకలాజికల్ కండిషన్స్ వల్లనే అని చెప్తున్నాం కాబట్టి, స్టడీస్ చెప్తున్నాయి కాబట్టి, మేము చెప్పేది కాదు, జనరల్గా స్టడీస్ చెప్తున్నాయి కాబట్టి, ఎక్కడ ఈ సైకలాజికల్ ఇంపాక్ట్ ఈ పిల్లల్లో పడింది, ఆ నత్తి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అనేది మొత్తం మనం కేస్ టేకింగ్ అంతా తీసి అనాలిసిస్ చేసి వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనం ఆ జీసీఎస్ మెథడాలజీ ద్వారా వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ నత్తి అనేది ముందు పెరగకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మొత్తం పూర్తిగా మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అలాగే కొంతమంది మదర్స్కి, అంటే ఈ నత్తితో బాధపడే తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళకు కొన్ని మిస్కాన్సెప్ట్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళ ప్రెగ్నెన్సీలో ఏమైనా టెన్షన్ పడ్డామా, లేదంటే ప్రెగ్నెన్సీలో ఏదైనా గ్రహణం లాంటిది ఏదైనా ఇదైందా, ఎక్స్పోజ్ అయ్యామా, ఏదో సమ్ మిస్కాన్సెప్ట్స్ ఏమైనా జరిగిందా, ప్రెగ్నెన్సీలో ఏమైనా చేంజెస్ వచ్చినాయా, ఇలాంటివన్నీ ఉట్టి మాటలండి. సో అసలు ఆ మిస్కాన్సెప్ట్స్కి లేదంటే ఆ స్పిరిచువల్ కాన్సెప్ట్స్, అంటే స్పిరిచువల్గా అని అంటున్నాను కాదు, సో ఇట్లాంటి మిస్కాన్సెప్ట్స్కి నత్తికి ఎటువంటి సంబంధము లేదండి. జనరల్గా నత్తి అనేది, స్టామరింగ్ అనేది ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత అతనికి ఇందాక నేను ఏవైతే రీజన్స్ చెప్పానో డెవలప్మెంట్లు కానీ సైకలాజికల్ కానీ ఎక్కడైనా గురయ్యి, లేదంటే జెనెటికల్గా ఎక్కడైనా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఆ జీన్స్ ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు జనరల్గా ఇట్లాంటి కండిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళు ఆటోమేటిక్గా ఓన్గా ఇన్బార్న్గా డెవలప్ చేసుకునే డిసీజే కానీ ఎక్కడి నుంచో అయితే వచ్చింది అయితే కాదండి. సో మిస్కాన్సెప్ట్స్ అయితే, అపోహలు అయితే నత్తి గురించి ఎటువంటి అపోహలు అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు. దాంతోపాటు మీరు ఏదైనా ఒకవేళ మెడిసిన్తో పాటు సపోర్ట్ తీసుకోవాలనుకుంటే స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి ప్యారలల్గా మీరు ఆ స్పీచ్ థెరపీ కూడా ఇప్పించుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటే గ్రాడ్యువల్గా ఈ నత్తిని కూడా తగ్గించుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.